లా విద్యార్థులు 13 మంది డీబార్ అయ్యారంటే ఎంత ఆశ్చర్యం ఒకసారి మనం చూడొచ్చు. అనంతపురం లా పరీక్షల్లో 13 మంది డీబార్ అంట. ఎస్కే యూనివర్సిటీ లా పరీక్షల్లో శుక్రవారం మాస్ కాపీయింగ్ పాల్పడిన 13 మంది విద్యార్థులను డీబార్ చేశామని పరీక్షల నిర్వహణ విభాగాధిపతి ప్రొఫెసర్ జీవి రమణ తెలిపారు. వర్సిటీల్లో 3 ఏళ్ళు ఎల్ఎల్బి విద్యార్థులకు విజయనగర లా కాలేజీలో చదువుతున్న 5 ఏళ్ల ఎల్ఎల్బి విద్యార్థులకి ఎల్ఎల్ఎం విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంజనీరింగ్ కళాశాలలో మాస్ కాపీయింగ్ పాల్పడిన 13 మందిని డీబార్ చేశారు. పరీక్షల నిర్వహణను రెక్టార్ వెంకటనాయుడు, రిజిస్ట్రార్ డాక్టర్ రమేష్ నాయుడు, లా కాలేజ్ విభాగాధిపతి డాక్టర్ శ్రీరాములు, ప్రిన్సిపాల్స్ డాక్టర్ రామచంద్ర, డాక్టర్ సోమశేఖర్లు పర్యవేక్షించారంట. ఇక్కడ లా విద్యార్థులను డీబార్ చేశారంట. వాస్తవంగా లా చదివేటప్పుడు కూడా ఏది పడితే అది రాయడం, ఇష్టం వచ్చింది సినిమా స్టోరీలు రాసి కూడా పాస్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ లోతుగా వెళ్తే బాగోదు. కానీ ఏదేమైనా ఈ విధంగా ఇది ఇప్పటి నుంచో జరుగుతుంది కాదు, కానీ ఎప్పటి నుంచో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా ఓపెన్ 10th, ఓపెన్ ఇంటరు, ఓపెన్ డిగ్రీలు ఇవన్నీ బుక్కులు పెట్టి మరీ రాస్తున్నారు. వారి ప్లేస్లో వేరే వాళ్ళు ఉండి రాసే పరిస్థితులు కూడా ఎన్నో చూసాం. ఎంతోమందిని అరెస్ట్ చేశారు, ఇవన్నీ చూస్తున్నాం. బట్ ఏదేమైనా లా స్టూడెంట్లను కూడా డీబార్ చేశారంటే ఒక రకంగా ఆశ్చర్యకరమేది. మరి ఇలాంటి సంఘటనలు ముందు జరగకోకుండా అధికారులు గట్టి చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం.